భయపెట్టే కలలు ఎందుకు వస్తాయి? నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఎవరు వెంట పడుతున్నట్లు, ప్రమాదం జరిగినట్లు, కింద పడిపోతున్నట్టు కల వస్తుంది. భయంతో లేచిన తర్వాత కూడా కొంతసేపు గుండె ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది. అసలు మన నిద్రలో ఉన్నప్పుడు మెదడు ఇలాంటి భయంకరమైన కలను ఎందుకు సృష్టిస్తుంది? భయపెట్టే కలలంటే నైట్ మేర్స్. సాధారణంగా ఇవి ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్‌లో ఎక్కువగా వస్తాయి. ఈ స్టేజ్‌లో కలలు చాలా స్పష్టంగా ఉంటాయి. అలాగే ఎమోషన్స్‌కు సంబంధించిన బ్రెయిన్ రీజియన్స్ యాక్టివ్‌గా ఉంటాయి. అందుకే కలలో కనిపించే భయం మనకు నిజంగానే జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. నైట్ మేర్స్‌కి ముఖ్యమైన కారణాల్లో స్ట్రెస్, యాంగ్జైటీ, ఎమోషనల్ టెన్షన్స్. రోజంతా ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం లేదా ఒత్తిడిలో ఉండడం వల్ల ఆ ఎమోషన్స్ రాత్రి కలలో మరో రూపంలో కనిపించవచ్చు. అలాగే నిద్ర సరిగా లేకపోవడం, నిద్ర సమయం మారడం, జ్వరం, కొన్ని మందులు, ఆల్కహాల్ కూడా కొంతమందిలో నైట్ మేర్స్‌ని పెంచవచ్చు. మరి ఒకే భయంకరమైన కల మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తుంది? దీనికి ట్రామా లేదా సైకలాజికల్ స్ట్రెస్ ఒక కారణం కావచ్చు. ముఖ్యంగా ఏదైనా ట్రామాటిక్ ఈవెంట్ తర్వాత మళ్ళీ మళ్ళీ జరిగే నైట్ మేర్స్ రావచ్చు. మరి వీటిని తగ్గించాలంటే నిద్ర సమయాన్ని సరిచేయాలి, సరిపడా నిద్రపోవాలి, స్ట్రెస్ తగ్గించాలి, నిద్రకు ముందు డిస్టర్బింగ్ కంటెంట్ తగ్గించడం. ఒకే నైట్ మేర్ పదే పదే వస్తుంటే ఇమేజరీ రిహార్సల్ థెరపీ అనే టెక్నిక్ ఉపయోగిస్తారు. ఇందులో ఆ నైట్ మేర్‌కి కొత్త భయంకరంగా లేని ఎండింగ్‌ని ఊహిస్తూ పదే పదే ప్రాక్టీస్ చేస్తారు. దీనివల్ల పదే పదే వచ్చే నైట్ మేర్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే భయపెట్టే కల వస్తే ఏదో చెడు జరుగుతుందని కాదు. ఫ్యూచర్ నుంచి చెప్పే సంకేతం అంతకన్నా కాదు. చాలా సార్లు అది మన మెదడు నిద్రలో ఎమోషన్స్‌ని ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఏర్పడే ఒక కల మాత్రమే.